శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది యాస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. ఏసీఎంఏ కూడా అండి, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, యాక్చువల్గా అకౌంట్స్ ఆఫీసర్ నేను, సింగరేణి కాలేజ్. ఆ పక్క పెడితే యాక్చువల్గా ఇప్పుడు మనం 20 తారీఖు జూలై నుంచి 26th జూలై వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందరండి, యాక్చువల్గా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొత్తం అంతా కూడా చెప్తాను. నేనే మీ ఫోన్ రిసీవ్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఒకవేళ నిజంగా నేను షూటింగ్లో ఉన్నా, పర్సనల్ పనులలో ఉన్నా, లేకపోతే ఈ జాతకాలు చెప్తున్నా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను, మీకు ఫోన్ చేస్తాను. సరే అండి, ముందర ఏంటంటే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. అంతగా మీకు నచ్చితే, అంతగా కదండి, మీరు లైక్ చేయడం కాకుండా, షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనం ఈ ఆది ఆస్ట్రాలజీని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా 20 జూన్ నుంచి 20 జూలై 20th జూలై 2025 to 26th జూలై 2025లో ఎలా ఉండబోతుంది ఏంటంటే శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, బ్రహ్మాండంగా ఉండబోతుంది. మిథున రాశి వారికి గజకేసరి యోగం ఈ రాశిలో ఉంది. అంటే గురుచంద్రుల కాంబినేషను ఉండడం వల్లండి గజకేసరి యోగం అంటాము. 23, 24 తారీఖులో చంద్రుడితో కలిసిన గురుడు అనమాట. రాశిలోనే గురుడు ఉండడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుందండి మీకు. మీరు అలాగ సైంటిస్టులు గాను, మ్యాథమెటిషియన్స్ గాను, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ గాను, అలాగే విద్యలో బాగా రాణించడంలోనూ, అలాగే సినిమా సంబంధించిన విషయాల్లోనూ, రాజకీయ రంగంలోనూ బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. యాక్చువల్గా గజకేసరి యోగంలో ఉన్న వాళ్ళకి తేజస్విగాను, మహాబల సంపన్నులుగాను, అనేక రకాలుగా ఆదాయ వనరులు ఉండేవారు గాను, అలాగే మంచి పలుకుబడి, విశేషమైన పలుకుబడి కలవారుగా ఉంటారు మీరు. అంతేకాకుండా మీలో కొంతమంది రాజకీయాల్లో ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఈ గజకేసరి యోగం వలన ధనప్రాప్తి, ఉన్నతాధికారులతో పరిచయాలు, విదేశ వ్యక్తులతో పరిచయాలు, ఉన్నతాధికారులుగా ప్రమోషన్స్ రావడము, ఇలా గజకేసరి యోగాలు ఇంకా చెప్పుకునే లేకపోతే చాలా ఉన్నాయండి. నాకు గుర్తున్న వరకు మ్యాక్సిమం చెప్పాను నేను. గజకేసరి యోగం ఉండడం వల్ల అద్భుతం. పైగా రవి బుధ ద్వితీయంలో, లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉంటే కష్టపడి సంపాదించే డబ్బు ఉంటుంది మీ దగ్గర. అవునా కదా? ఖచ్చితంగా మీరు కష్టపడుతున్నారు, కష్టపడే డబ్బుని మీరు ఖర్చు పెట్టుకుంటారు, కష్టే ఫలితం ఉంటారు కదా. ఖచ్చితంగా మీరు డబ్బులు అలా ఉంటాయి. రవి బుధ ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉంటారండి. ఫైనాన్స్ రంగంలో ఉండడము, అలాగే సంగీతంలో బాగా మీకు మీరే సాటి అనిపించుకోవడము, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, గాయకులకి బహుశా మీరు ఫారిన్ కంట్రీస్కి ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి బహుశా వెళ్తారు. 10th బాగుంది ఉన్నాడు కదా, అక్కడ 10th బాగుంది కూడా చెప్పుకుందాం. సో ఈ విధంగా మీకు బాగా ఉందండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి విద్య కూడా వస్తుండే. ఆడిటర్స్ గాను, CME అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదేమైనా ధన ప్రాప్తి బాగుంది. అంతేకాకుండా ఆభరణ యోగం కూడా మీకు ఉంది. బ్యూటిఫుల్. అదే కదండి, కుజ కేతువులు 3వ భావంలో ఉన్నారు. ఇంకా బ్యాడ్ డేస్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయండి మీకైతే. మే నుంచి మీకు మంచి గుడ్ డే స్టార్ట్ అయిపోయి, కుజకేతువులు 3వ భావంలో ఉన్న ధైర్యం, విశేషమైన ధైర్యసిద్ధి, కార్యసిద్ధి, కార్యోత్సాహం ఎంత అద్భుతంగా ఉందండి మీకు. అంతేకాకుండా కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల మీ సోదరి వాళ్ళ ప్రేమ ఎక్కువైపోతుంటుంది, వాళ్ళ యొక్క ప్రేమ మీకు. అంతేకాకుండా వాళ్ళ వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. న్యూస్ గ్యాదరింగ్ చేసుకుంటుంటారు, కొత్త ఐడియాలు మీకు వస్తుంటాయి, ఆలోచనలు బాగా కార్యరూపం ధరిస్తుంటారు. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా బాగుంటుంది. మీకు పట్టుదలతో ఉంటారండి, ఏ పని చెప్పినా పట్టుదలగా చేసేస్తుంటారు. ఈ వారం రోజులు శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ తక్కువ, అంటే కష్టపడతారు. కష్టానికి అంటే కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ. కానీ మీరు చదువు విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చదువు విషయంలో వెనకబడిపోతుంటారు. అలాగే మీ తల్లిగారి యొక్క ప్రేమ కానీ, తల్లిగారి యొక్క ఆరోగ్యం కానీ కొంచెం సులువు అయిపోతుంది మీ జాతకాల రీత్యా. అంతే, ఆవిడ జాతక ప్రకారం బ్రహ్మాండంగా ఉండొచ్చు, కానీ మీ జాతకాల రీత్యా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా పంటలో నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. పంటలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా పుత్ర సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది మీకు. పుత్ర సంతానం జననం కలగడము, అలాగే మీ స్పోర్ట్స్లో బాగా రాణించడము,
నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, ప్రేమగా ఉండడము, జనాకర్షణ, జనాల్లో మీరు బాగా పలుకుబడి కలిగి ఉండడము, ఇంకా చెప్పాలంటే కొంతమందికి పదవులు కూడా ఆశించవచ్చు, పదవులు కూడా రావడం అవకాశం ఉంది పొలిటికల్ రంగంలో. అంతే కదండి, మీరు స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ వాటిలో కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. షేర్స్లో కూడా మంచి అద్భుతంగా కలిసి వస్తుందండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో రచయితలుగా డబ్బు సంపాదించుకుంటారు. ఏదేమైనా మీరు భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం నిండుగా బాగుంటుంది. కొత్త కొత్త శుభవార్తలు ఉండడము, కొత్త కొత్త పెళ్ళిళ్ళకి మీరు రెడీ అయిపోవడము, అంటే భార్య భర్తలు కొంతమందికి వివాహాలు జరగబోయే వాళ్ళకి గురించి చెప్తారండి. వివాహ వేడుకలు షార్ట్లీ ఆల్మోస్ట్ 25 తర్వాత నుంచి మీకు 25 నుంచే శ్రావణ మాసం. సో శుభవార్తలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ భావం ఎక్కడ చెడిపడదండి. మీకు ముఖ్యంగా మీరు వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు భాగ్య రాజ్యస్థానాలు బ్రహ్మాండంగా చెప్పుకోవాలి. రాజ్యస్థానంలో అంటే రాజస్థానం కంటే భాగ్యస్థానం కూడా చెప్పుకుందాం. 9వ భావంలో రాహువు ఉండి గురు దృష్టి కుజ దృష్టి ఉండడం వల్ల రాహు సేఫ్. అంటే భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల విమానాల సంస్థలో పనిచేసే వాళ్ళకి, విమాన రంగంలో ఉన్న వాళ్ళకి, విమానాలు చేసే అంటే ఫ్లైట్స్ అంటారు సరే, వాళ్ళ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవుల రీత్యా విదేశీ పర్యటన చేస్తూ ఉంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశం ఉందండి. తీర్థయాత్రలు చేస్తారు, విదేశీ పర్యటన, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, డాక్టర్స్ వృత్తి రీత్యా మీరు వెళ్తారండి. అంటే పీజీ కోర్స్ చేస్తుంటారు కదా, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత రాహు మీకు ఉండడం వల్ల, రాహు కుంభరాశిలో ఉండడం వల్ల డాక్టర్స్ కూడా చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది అని తెలుసు. అలాగా మీరు బాగా రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల చాలా విశేష సంపదలు ఉంటాయి. ఏదేమైనా దశమ స్థానంలో శనీశ్వరుడు తప్పు, ఖచ్చితంగా తప్పే. అవునా? ఎందుకు అవును కాదు, నిజంగా తప్పేనండి. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల చెడు ఫలితాలు అధికంగా ఇస్తాడు. కానీ గొప్ప అదృష్టం ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉండడానికి ఎక్కువ ఉంటాయి. మీకు అది చిన్న ప్రాబ్లం ఉంది. కానీ ఆయన 9th హౌస్ లార్డ్గా 10th భావంలో ఉన్నాడు. ఎక్కడైనా చూసుకోండి, 9th హౌస్ లార్డ్ 10th భావంలో ఉన్నాడంటే నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అదొక పాయింట్. అలాగే కోణాధిపత్యం వచ్చినటువంటి పాపి కేంద్రంలో ఉన్నాడంటే శుభం చేయాలి. సరే, 2 విధాలుగా మీకు సక్సెస్ అవుతున్నారుగా. ఒకటేమో శనీశ్వరుడు రాజ్యాధిపతి కాదండి, 9th హౌస్ లార్డ్ దశమంలో ఉండము. రెండో పాయింట్ అంటే కోణాధిపతి కేంద్రంలో ఉండడం. బ్రహ్మాండంగా ఉంది. రాజకీయ రంగంలో పదవులు రావడం ఖాయం. ఓ గ్రామానికి అధికారిగానో, ఓ గ్రూప్కి లీడర్గానో మంచి బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఉన్న ఊరిని వదిలి, ఉన్న గ్రామాన్ని వదిలి, ఉన్న ప్రదేశాన్ని వదిలి విదేశాల్లో మీరు ఉన్నతమైన జాబు కోసమో, జాబు కోసమో మీరు డబ్బు సంపాదించడం కోసం విదేశాలు వెళ్తారు, అది ఖచ్చితం. ఇలాగా మీ 10th భావం శనీశ్వరుడు వలన ముఖ్యంగా పదవులు పొలిటికల్ రంగంలో బాగా ఉంటుందండి. భాగ్యస్థానంలో రాహు వలన, రాజ్యస్థానంలో శనీశ్వరుడు వలన పొలిటికల్ రంగంలో ఉన్న చాలా విశేషమైన పదవులు, శని వక్రత వలన లాభాలు జరగడం జరుగుతుందండి. ముఖ్యంగా కోల్ రంగము, ఆటోమొబైల్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకొంతమందికి ఏమో ఏమంటారంటే సిమెంట్ రంగం అంటారు కదండి. ఆ సిమెంట్ రంగము, వీళ్ళు ఫార్మా, ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తుల రీత్యా డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఏదేమైనా శుక్రుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు సరే 12వ భావంలో చాలా మంచిదండి. 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, డబ్బును విపరీతంగా ఖర్చు పెడతారు. 12th హౌస్ లార్డ్ శుక్రుడు 12th భావంలో ఉండడం వల్ల విమల యోగాన్ని ఇస్తాడు. చాలు కదండి. అంటే చంద్ర శుక్రులు కలిసి ఉండడము, చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉచ్చ స్థితిలో ఉండడము, 10 degrees దగ్గర, 10 degrees దగ్గర వచ్చిన ప్రమోషన్లో ఉంటాడు. బ్రహ్మాండ రిజల్ట్స్ ఇస్తారు ఉంటాయి. ధనప్రాప్తిని బాగా కలిగిస్తాడు. విశేషంగా విదేశాలు వెళ్తారు ఉంటాయి, సన్మానాలు జరుగుతుంటాయి, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటుంటారు, పీఠాధిపతులు దర్శనాలు చేసుకుంటుంటారు, చెరువులు బావులను తవ్విస్తూ ఉంటారు, ధ్వజస్తంభాలను పెట్టేట్టు చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే బాగా ధనం ఖర్చు పెట్టడం, డబ్బుల కోసం, అంటే దైవ దర్శనాల కోసం డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఈ విధంగా చాలా బాగుందండి. మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో మీకు సర్పదోషం ఉంది కాబట్టి మీరు జనరల్గా రాహుకేతుకి సంబంధించిన పూజలు చేసుకోండి. 23వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ఈవినింగ్ టైంలో స్వామివారికి ఎవరైతే కళ్యాణం కాదు కండి, శివుడికి అభిషేకాలు చేయించుకోవడము, మల్లె పువ్వులు సమర్పించడము, మల్లె పువ్వులు మనం ఆరాధన చేసుకోవడం మన ఇంట్లో సరే, వాళ్ళన్న భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుండడమే కాకుండా ధనప్రాప్తి కూడా కలుగుతుంది. 12 రాశుల వాళ్ళకి
మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు, అలాగే రెమెడీసు, పరిహారాలు అంటారు చూసారా, ఇవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉండేది అంటే జనాలందరికీ కూడా రాహు ప్రభావము, శనీశ్వర ప్రభావం, ఇంకోటంటే కాళసర్ప దోషం. ఈ 3 ప్రభావాలు చాలా ఎక్కువ అన్ని రాశుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఎక్కువ అలాగ ఉన్నాయండి. శనీశ్వర దోషం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. రాహు ప్రభావం ఉండడం వల్ల మరణ మాత్రలు వినడము, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే పీడ, అలాగన్నీ ఉంటాయి. అటువంటివన్నీ దోష పరిహారాల కోసము శుక్రవారం కానీ మంగళవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని మనసారా పూజించడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయండి. అంతేకాకుండా కుజుడు, కేతువు కూడా మనకి ఉన్నాడు కాబట్టి మనం పౌర్ణమి వెళ్ళిన చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, గరిగితో పూజించడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. గణపతిని మల్లె పువ్వులతో పూజించడం చాలా విశేషమైన సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాలసర్ప దోషం పరిహారం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా రాశుల వరకు కూడా ప్రబలమైన దోషకారకుడు అయిపోయాడు. అలాగా నవంబర్ వరకు ఉంటాడు ఆయన, ప్రబలమైన దోషాలు ఇస్తుంటాడు అన్ని రంగాల్లో, అన్ని విధాలుగాను. కానీ శనీశ్వరుని శాంతింపజేయాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని వారిని నిత్యం పూజించవలసిందే, సింధూరంతో పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన 23వ తారీఖుని పైగా మాస శివరాత్రి వస్తుంది ఉన్నాయి. ఆ రోజుని ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించి శివుడికి మారేళ్ళ దళాలు మల్లెపూలతో పూజించడం వల్ల భార్యాభర్తలు కలిసి ఉంటారు. మల్లెపూలతో పూజిస్తే అలాగే మారేళ్ళ దళాలతోటి, మల్లెపూలతోటి, అలాగే తులసి దళాలతో పూజించడం వల్ల నిత్యము స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దోషం కూడా పోవాలని కూడా చేయాలండి. శనీశ్వరుడు దోషం పోవాలంటే గాయత్రి మంత్రం రోజు 108 సార్లు జపించడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, సూర్య నమస్కారాల కంటే ముందర గాయత్రి మంత్రం చేయడం వలన, తల్లిదండ్రులకి సేవ చేయడం వలన, పెద్దలకి సేవ చేయడం వలన, గురువుగారుని పూజించడం వలన, అలాగే పెద్దలని, అలాగే కొద్దిగా బీదలని, పెద్దవారిని అంటే కొద్దిగా డబ్బు లేని వాళ్ళు అంటారు సార్, అలా వాళ్ళని ఆదుకోవడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోయి తీరతాయి. కాబట్టి మీరు రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన దోషాలు పరిహారం అవ్వడానికి ఇప్పుడు చెప్పినటువంటి ఏది చేసినా పరిహారం మీకు మంచి జరుగుతుందండి. ఏదో ఒక్కటి చేసినకుండా. కానీ 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఉన్న ఉత్తమ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన శ్రావణ మాసంలో పూజించవలసిన విధి విధానాలు ఏంటో అసలు సపరేట్ వీడియో కూడా చేసుకుందామండి. సో మీ 12 రాసుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.